చాలా మంది స్టూడెంట్స్లో మీరు ఒకటి గమనించుంటారు. నెక్స్ట్ అటెంప్ట్ పక్కా అది ఫెయిల్ అవ్వకుండా తీసుకొని వస్తానని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళు. అది ఎప్పుడు లై అవుతుంది వాళ్ళు, అంటే సెల్ఫ్ లై అనేది ఒకటి ఉంటుంది కదా, అది వాళ్ళలో ఎప్పుడు అవుతుంది సార్? అది అంటే ఆ రియాలిటీలోకి ఎప్పుడు వస్తారు? ప్రతిసారి వాళ్ళు అదే డైలాగ్ తోటి వస్తూ ఉంటారు. యాక్చువల్గా అండి ఇది కొంచెము ఎక్కువగానే ఉంటుంది. ఎట్లా అంటే సొంత ఆలోచనలు చేసేటటువంటి పిల్లలు ఉంటారు చూడండి, టీచర్ని నమ్మకుండా, అట్లాంటి వాళ్ళల్లో ఎక్కువ వస్తుందండి. అంటే వాళ్ళని వాళ్ళు మిస్టేక్ని అనలైజ్ చేసుకోవటం కాకుండా ఎదుటి మనిషి మీద చేయబెట్టి చూపించే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇట్లా నెక్స్ట్ టైం పక్కా అనుకొని మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటారండి. అంటే ఫెయిల్యూర్స్లో నుంచి రీజన్స్ వెతుక్కొని దాన్ని సరి చేసుకుంటే ఇది రాదండి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు బాగా చెప్పకపోవటం మూలాన నాకు రాలేదంటాడు. లేదు ఏదైనా ఒక బుక్ ప్రిపేర్ అయ్యాడు అనుకోండి, ఆ బుక్లో ఉన్న ఏఈ రాలేదంటాడు. అంటే ఫాల్ట్ ఫైండింగ్ సెషన్లు పెట్టుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ వాడు నేర్చుకోవటం కాకుండా ఎదుటివాడికి వీడి దగ్గర ఉన్నటువంటి విజ్ఞానాన్ని ప్రదర్శించాలనుకుంటారు. అంటే జూనియర్ అంటే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఇది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అంటా ఉంటారే తప్పించి వీళ్ళు ఏం చేయరండి. వీడి దగ్గర సలహా ఉన్నోడు ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు, వీడు అక్కడే ఉండిపోతాడు. అట్లాంటి పిల్లలకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఒక్క 5 నిమిషాల పాటు ప్రశాంతంగా ఒక రూమ్లో కూర్చొని నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, నా తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు,